పురస్కరించుకొని స్నేహ సొసైటీలో ఈరోజు మా జాగృతి సీనియర్ నాయకులు అవంతి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉద్యమకారులు మాజీ జడ్పీ చైర్మన్ శ్రీమాన్ దాదన్న గారి విఠలరావు గారు మరియు సంఘ సంస్కర్త ఈ స్నేహ సొసైటీ నడిపేటువంటి సిద్ధయ్య గారు రావడం జరిగింది. మన కవితక్క గారు ఆయురారోగ్యంగా దీర్ఘ సుమంగలిగా నిండు నూరేళ్ళు శతమానం భవతి శతాత్మానం భవతి శతమైశ్వర్యం భవతి వారు ఆయురారోగ్యంగా చల్లగా వర్ధిల్లి వారు రాజకీయంగా ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన అవంతి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. భారత్ జాగృతి నిజామాబాద్ శాఖ పక్షాన మనందరి ఆత్మీయ సోదరి కల్వకుంట్ల కవితక్క గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి కవితక్క గారు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా దీవించాలని ఆ భగవంతుని కోరుకుంటూ వారు చేస్తున్నటువంటి సేవ కానీ వారికి ఎంత ఓపికతో మరి ప్రజాక్షేత్రంలో పనిచేస్తుందో అంతే ఓపికతో ఉద్యోగం నుంచి పనిచేస్తూ కవితక్క గారు ఎంత ఓపికతో పనిచేస్తూ ఈరోజు మేము స్నేహ సొసైటీలో నిర్వహించే జన్మదిన వేడుకల్లో మాతో పాలు పంచుకొని మా అదృష్టం తాజా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు మరి ఈ జన్మదిన వేడుకలకు రావడం మాతో పాలు పంచుకోవడం సంతోషకరం. కవితక్క గారి యొక్క తాను నిద్రలేస్తూనే అనునిత్యం పేద ప్రజల మధ్యతరగతి ప్రజల కోసం కష్టపడేటటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ స్నేహ సొసైటీలో సిద్ధయ్య సార్ గారి వారికి నిన్న అడగడంతో రండి సార్ జన్మదిన వేడుకలు ఇక్కడ జరుపుకుందామని వారు కూడా మమ్మల్ని స్వాగతంగా పిలవడం జరిగింది. వారికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ కవితక్క గారికి నిజామాబాద్ జాగృతి పక్షాన మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు మన నిజామాబాద్ జిల్లా లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి జన్మదిన సందర్భంగా మరి స్నేహ సొసైటీలో పెద్ద ఎత్తున కేక్ కటింగ్ పండ్ల పంపిణీకి ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా జాగృతి అధ్యక్షులు అవంతి గారికి, రాష్ట్ర నాయకులు లక్ష్మీనారాయణ భరద్వాజ గారికి, చాలామంది జాగృతి సైనికులు, అట్లాగే ప్రెస్ అండ్ మీడియా సోదరులు, ఈ స్నేహ సొసైటీ సంస్థ డైరెక్టర్ సిద్ధయ్య గారు, జ్యోతి గారు, వారి స్టాఫ్, పిల్లలు అండ్ ప్రెస్ అండ్ మీడియా సోదరులందరికీ సందర్భంగా కవిత అమ్మ గారి జన్మదిన సందర్భంగా నిజామాబాద్ జిల్లా తరఫున అందరి తరఫున శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం నేను కూడా అనుకున్నా, సిద్ధయ్య గారు చెప్పిన 11:30 కంటే ఇట్లా పిల్లలు వెళ్తున్నారు, మరి 9కే రండి సార్ అన్నారు. సరే జాగృతి అయినా బీఆర్ఎస్ అయినా అన్ని మన సంస్థలే, అంత పోరాట సంస్థలే గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాయి. కాబట్టి మరి ఈరోజు కవిత గారి గురించి చెప్పాలంటే ఇక చెప్తే మహాభారతం ఇంతే రామాయణం లెక్క. ఆమె చేసిన సేవలు, ఆమె తెలంగాణ ఉద్యమంలో ఒక తండ్రికి దగ్గ తనయగా ఆ రోజు ఏదైతుందో మన ఆంధ్ర పాలకుల్లో మన తెలంగాణ జాగృతి
కట్టు బొట్టు సంస్కృతాన్ని మూలన పడిన రోజుల్లో కవితమ్మ గారు వచ్చి పెద్ద ఎత్తున మరి తండ్రి తెలంగాణ ఉద్యమం చేస్తే దాంతో ఈమె మరి సంస్కృతి సాంప్రదాయ ఉద్యమం చేసి ఒక బతుకమ్మను పెట్టుకొని ఆమె ఒక బతుకమ్మలాగా చేసిన ఘనత కల్వకుంట్ల కవితకి దక్కుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్ని దానాల కంటే అన్నదానం గొప్ప. అన్ని హాస్పిటల్లో జైతాల్ కానీ, ఆర్మూర్ కానీ, నిజామాబాద్ కానీ, బోధన్ కానీ మరి పేషెంట్స్ అటెండర్స్కు అన్నదానం చేసిన ఘనత కవితమ్మ గారికి దక్కుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తూ 2014లో తెలంగాణ సాధన తర్వాత మరి ఎంపీగా పెద్ద ఎత్తున గెలిచి మరి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లోనే ఒక ఎంపీగా మన రాష్ట్రంలో నంబర్ 1 ఎంపీగా చేసిన ఘనత కవితమ్మ గారికి దక్కుతుంది. అందుకే ఆ రోజున పిఎం మోడీ ప్రభుత్వం బెస్ట్ పార్లమెంటేరియన్ బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే మొన్ననే బీసీ కులగణనకు మచ్చలేని నాయకురాలు కడిగిన ముత్యాలాగా అనివార్య కారణాల వల్ల జైలుకి వచ్చి మరి బీసీ కులగణన గురించి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి బీసీ సంఘాలందరూ కలుపుకొని మరి ఏదైతే డెడికేటెడ్ కమిషన్ ఉందో దానికి మెమోరాండం సమర్పించి ఈరోజు ముక్కు పిండి సీఎం గారి ముక్కు పిండి విద్యా ఉద్యోగం రాజకీయ రంగంలో కూడా బీసీలకు మరి రిజర్వేషన్ కల్పించాలని చెప్పిన ఘనత కల్వకుంట్ల కవిత గారికి దక్కుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి భవిష్యత్తులో ఆమె భగవంతుని కోరుకుంటూ ఆమె చాలా ఆయురారోగ్యాలతో ఉండాలని భవిష్యత్తులో ఉన్నతమైన పదవి చేపట్టాలని సందర్భంగా తెలియజేస్తూ మరి జాగృతి ఆధ్వర్యంలో అవంతి గారు కానీ, లక్ష్మీనారాయణ కానీ, వారి సైనికులు కానీ మరి ఇంత పెద్ద ఎత్తున ఈ కవిత గారి జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ పూట్ల పంపిణీ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా విచ్చేసిన వారికి కూడా నేను ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. you.